హలో చుట్టాలు, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరున్నా. మా ఊరు తాడేపల్లిగూడానికి జనరల్ కంపార్ట్మెంట్‌లో వెళ్ళడానికి. అవునండి. మీరు విన్నది నిజమే. జనరల్ కంపార్ట్మెంట్‌లో వెళ్ళడానికే. అది కూడా సంక్రాంతి సీజన్‌లో. ఇక నేనైతే ప్లాట్‌ఫామ్ 4 దగ్గరికి చేరుకునే టయానికి గౌతమి ఎక్స్‌ప్రెస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక మనం చేసేదేమీ లేదు, చూడడం తప్ప. ఇంతట్లో పోలీసులు లైన్ ఫామ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ట్రైన్ అయితే నర్సాపురం ఉంది, కానీ అది మా ఊరు వెళ్ళడం లేదు. భీమవరం అయితే వెళ్తుంది. ఇదిగో చూడండి చుట్టాలు, గౌతమి ఎక్స్‌ప్రెస్ పరిస్థితి. ఫుల్ రచ్చ రచ్చ. నడకని దూరేస్తాడు తాసుమోలో కూడా బ్యాగ్ నాకు అప్పిస్తాడా. నడక వెళ్ళిపోతాడు, ఏ సందం వెళ్ళిపోతాడు. ఇలా వచ్చి అంటాడు. అతను తన ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు, జనరల్ కంపార్ట్మెంట్లో సీట్ ఎలా సంపాదిస్తాడని. కానీ అతనికి తెలియంది ఏంటంటే, నేను కూడా ఆ టైపే, తాచుపాము లెక్క సీట్ ఖచ్చితంగా సంపాదిస్తా. గౌతమికి గ్రీన్ లైట్ అయితే వేసేశారు. ఇక అమాయకంగా చిన్నపిల్లలు అయితే టెన్నిస్ అయితే ఆడుతున్నారు, రేపటికి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడానికి. ఇంతలో మా నర్సాపురం ట్రైన్ అయితే నేను వస్తున్నాననే వచ్చేసింది. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే కొంతమంది లైన్ దాటి ముందుకు రావడానికైతే ప్రయత్నించారు, కానీ రైల్వే పోలీసులు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ట్రైన్ ఎక్కిన కాడి నుంచి సీటు కోసం నేను చేసిన సర్కస్ మీరే చూసేయండి. రైల్వే స్టేషన్లో నాకు పరిచయమైన ఇద్దరు వ్యక్తుల కోసం, పాపం వాళ్ళకి సీటు దొరికిందో లేదో అనేసి వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళా. ఇక నా సీట్ ఎవడన్నా కబ్జా చేస్తాడేమో అనేసి నా సీటు దగ్గరికి వచ్చేసా. మనకైతే ఫ్రీ సీట్ దొరికేసింది. సార్ ఇది ఓపెన్ చేయనండి. ఇక్కడ అరే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు. లెఫ్ట్ సైడ్ మనకైతే సీటు దొరికింది కదా, ఇక ఆనందానికి అవధులు లేవు. ఇంతట్లోకి హీరో వచ్చాడు. ఇక ట్రైన్ అయితే మెల్లగా లింగంపల్లి హైటెక్ సిటీ బేగంపేటకి అయితే వచ్చేసింది. సికింద్రాబాద్ రాగానే పాపం ఒక అతనికైతే గట్టిగా తగిలింది పోలీసుల చేతుల్లో. బ్యాగ్ మీద కొట్టాడు. వాయిస్ చేస్తున్నాడు. చికెన్ బిర్యానీ, అండా బిర్యానీ, వెజ్ బిర్యానీ, చపాతీ, ఈ బిర్యానీ భాగవతం ఒకటి ఉంది. పైన ప్యాసింజర్ బిర్యానీ అడిగాడని పైకి ఇచ్చా, వాటర్ కూడా ఇచ్చా. ఆ బిర్యానీ తినేసి చేతులు కడిగేసి మళ్ళీ అది తిరిగి నాకే ఇచ్చాడు. బోనస్గా నీళ్లు గట్ట మన మీద పాడేశాడు. సర్లే వాష్రూమ్కి వచ్చి క్లీన్ చేసుకుందామంటే పరిస్థితి ఇది. ఒకవేళ నాకు సీట్ దొరకకపోతే నా పరిస్థితి కూడా ఈ మధ్యలో ఒకడనే.
ఇంతట్లో విజయవాడ అయితే వచ్చేసింది. నేనైతే ఇక్కడైతే దిగాల్సిందే. నేను డైరెక్ట్‌గా భీమవరం అయితే వెళ్ళను. తాడేపల్లిగూడెం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి అయితే ట్రై చేస్తాను. ఇక ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి కూడా గట్టిగా ఉన్నారు. నేనైతే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కేసాను. ఇంతట్లోకి ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఒక అతన్ని ఒక ప్యాకెట్‌లో మాంసం పెట్టి వీధిన విసిరేస్తే 10 కుక్కలు లాగితే ఎలా లాగుతారో అలా లాగారు ఒక మనిషిని. ఏంట్రా విషయం అంటే ట్రైన్ డోర్‌కి అడ్డంగా ఉన్నాడంట. పోనీ వాళ్ళేమన్నా ఎక్కుతారా అంటే ఈ ట్రైన్ ఎక్కదంట. మరెందుకు వాడి మీద కొట్టడం? జనరల్ కంపార్ట్మెంట్‌లో వెళ్ళడం అంటే ఆషామాషీ విషయం కాదండి చుట్టాలు. అది కూడా సంక్రాంతి సీజన్‌లో. కానీ తప్పదు గదా! ఈ పచ్చని పైరుని చూస్తేనే అర్థమైపోయింది. మా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసిందని. ఇక మా ఊరికొచ్చేసాననే ఆనందం ఎక్కువైపోయింది. ఇక చూస్తూ ఉండగానే మా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ప్లాట్‌ఫామ్ అయితే ఆపోజిట్‌గా వచ్చింది. కానీ ఇంకేం చేస్తాం ఇటువైపే దిగాలి. చుట్టాలు ఇక్కడ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ ఉంటే హైప్ కూడా ఇవ్వండి. కొంతమందికి ఎవరికైనా షేర్ చేయండి. కొద్దిగా కష్టపడుతున్నాను. మీ దయ ఉంటే ఎదుగుతాను. ఇక ఫైనల్‌గా నా జన్మభూమి తాడేపల్లిగూడెం ఫ్లాష్ మ్యాన్. ఇక ఇది నా జర్నీ చుట్టాలు. సంక్రాంతి టైంలో జనరల్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణించడం. మీకు నా వీడియో నచ్చినట్లయితే గుర్తుంది కదా చుట్టాలు. ఫైనల్‌గా అందరికీ హ్యాపీ సంక్రాంతి.